ఈ వాహనాలు తనిఖీలో భీమవరం నుంచి ఒంగోలు వెళ్తున్న నువ్వుల వ్యాపారి వద్ద 7,50,000 ఉన్నవని, వారి వద్ద సరైన సమాధానం లేనందున వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేయడమైనదని సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు ఈ నెల 27న ఎస్ఎస్ఆర్ విడుదల చేయనందున ఈ నెల 12 లోపల డిసెంబర్ 9 నాటికి వచ్చిన క్లెయిమ్లను పూర్తి చేయాలని పోలింగ్ కేంద్రాలలో ఏర్పాటు గురించి సమావేశం నిర్వహించనున్నారని జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం జేసీ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్వాధిక ధర్నా చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు సోమవారం అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలకు తమ సమస్యలను ఎమ్మెల్యే ఎదుట ఏకరువు పెట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నంద్యాల జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో జైహో బీసీ కార్యక్రమ ప్రచార నిమిత్తం ఏర్పాటు వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర గౌడ్. విజయవాడ నడిబొడ్డున 404 కోట్ల వ్యయంతో 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని సీఎం జగన్ ఏర్పాటు చేయడం జరిగింది. దేశం గర్వించదగ్గ విషయమని జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు అన్నారు. ఈ నెల 19వ తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ప్రజానికానికి పిలుపునిచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో కలెక్టరేట్ ఎదుట మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు సోమవారం నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట గేట్లు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కురుపం మండల కేంద్రంలో గల ఆదర్శ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను ఎమ్మెల్యే పాముల పుష్ప శ్రీవాణి సోమవారం పంపిణీ చేశారు. నియోజకవర్గంలో సుమారు 4,300 మందికి విద్యార్థులకు ట్యాబ్లు అందజేయనున్నారని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. విజయనగరం కలెక్టర్ కార్యాలయం ఎదుట సిఐటియు, ఏఐటియుసి కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో క్లోరిన్ గ్యాస్ లీక్ అయింది. నగరంలోని జాంజ్రా ఏరియాలో ఓ ఖాళీ స్థలంలో క్లోరిన్ గ్యాస్ సిలిండర్ను ఉంచారు. క్లోరిన్ గ్యాస్ వల్ల శ్వాస పీల్చే సమస్యలు వస్తున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ తెల్లవారుజామున ఆ ప్రాంతంలో ఉన్న స్థానికుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించారు. సంక్షేమ పథకాలు అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే ధర్మన కృష్ణదాస్ అన్నారు. నరసన్నపేట మండలం కంబకాయ సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సీనియర్ డైరెక్టర్ కొట్టాల శివ కాంబినేషన్ తెరకెక్కుతున్న దేవరా గ్లిమ్స్ ను నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. 5 భాషలలో గ్లిమ్స్ రిలీజ్ కాగా ఇప్పటి వరకు ఏకంగా 40 మిలియన్కు పైగా వ్యూస్ దూసుకెళ్తుంది. అదే సమయంలో 10 లక్షలకు పైగా లైక్స్ సొంతం చేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పెనుమలూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలుసు పార్థసారథితో రాత్రి చర్చలు జరిపారు. చర్చలు జరిపి రాత్రి పార్థసారథిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకువెళ్లారు. జగనన్న మా జాబ్ క్యాలెండర్ ఎక్కడా అని డిమాండ్ చేస్తూ బీజేపీ యువ మొరాజ్ రాష్ట్ర అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ విజయవాడ జింకన్న గ్రౌండ్స్లో సోమవారం చేపట్టిన అమర నిరాహార దీక్షకు బీజేపీ సీనియర్ నాయకులు కిలారు దిలీప్ మద్దతు తెలిపారు. నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జయరాం, పోలీసు అధికారులు, తహసీల్దార్తో ఎన్నికల నిర్వహణపై సమావేశం ఏర్పాటు చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా సెక్టార్ అధికారులు పనిచేయాలని పేర్కొన్నారు. సిబ్బంది సమన్వయంతో ఎన్నికల పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. నర్సీపట్నంలో న్యాయవాదులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు 40వ రోజుకు చేరుకున్నాయి. సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో గాంధీ విగ్రహానికి న్యాయవాదులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలని పేర్కొన్నారు.
నర్సరావుపేట పాతూరులో ఇంటి పని కోసం వచ్చిన లక్ష్మి అనే మహిళ వృద్ధురాలు మెడలో గొలుసు చోరీకి యత్నించింది. మంగళవారం పనికి వచ్చి మెడలో గొలుసు ఇవ్వాలని ఇంటి యజమానిని లక్ష్మి చాకుతో బెదిరించగా వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు లక్ష్మిని నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న చిత్రం గుంటూరు కారం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. గుంటూరులోని నంబూరు ఎక్స్రోడ్స్లో భారత్ పెట్రోల్ బంక్ వద్ద ఈ ఈవెంట్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుందని వెల్లడించారు. తనకు నియోజకవర్గానికి ఈ 5 ఏళ్లలో ఏం చేశామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుని మాజీ ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలను ఏదో ఉద్దేశించినట్లు మంత్రి నేడు ప్రజా ఆశీర్వాద యాత్ర చేసి మరలా ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. అది ప్రజా ఆశీర్వాద యాత్ర కాదని ప్రజా వంచన యాత్రని అన్నారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్లో భారీగా గంజాయి పట్టుబడింది. పుష్ప సినిమా తలదన్నే సీన్ ఇక్కడ కనిపించింది. డీసీఎంలో ఖాళీ ట్రేల మధ్య 168 ప్యాకెట్ల గంజాయిని మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తుండగా నాగార్జున సాగర్ ఏపీ సరిహద్దు చెక్పోస్ట్ వద్ద సాగర్ పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి 330 కేజీలు ఉంటుందని పోలీసులు తెలిపారు. వనపర్తి పట్టణంలో రోడ్డు వెడల్పు పనులు ఆగిపోయాయని వెంటనే ప్రారంభించాలని ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్కు అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. వెబ్సైట్లో తప్పుడు వార్తలపై నిర్మాత దిల్ రాజు భావోద్వేగం చెందారు. హనుమాన్ సినిమా ఈవెంట్లో నాపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను కొన్ని వెబ్సైట్లో వక్రీకరించారని అన్నారు. నాపై ప్రతి సంక్రాంతికి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇవ్వాలని టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ అన్నారు. తెలంగాణ ఆర్టీసీని విలీన తేదీని ప్రకటించాలని, అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు సంక్రాంతి కానుక ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరడం జరిగిందని తెలిపారు. అమెరికాలోని వైట్ హౌస్ వద్ద ప్రమాదం జరిగింది. శ్వేత సౌధం కాంప్లెక్స్ బయట ద్వారంపైకి ఓ కారు దూసుకువచ్చి గేట్ను ఢీకొట్టింది. సోమవారం సాయంత్రం వైట్ హౌస్ కాంప్లెక్స్ వద్ద కారు ప్రమాదం జరిగినట్లు యుఎస్ సీక్రెట్ సర్వీస్ పేర్కొంది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది కార్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. అంగన్వాడీలు కార్మికులు చేపడుతున్న దీక్షలకు మద్దతుగా కార్మిక సంఘాల నేతలు విజయవాడలో మంగళవారం ఆందోళన చెప్పారు. లెనిన్ సెంటర్ నుండి ధర్నా చౌక్ ర్యాలీగా వస్తున్న నాయకులను పోలీసు అరెస్ట్ చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో టీచర్లు విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.